హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏవిఎస్ కిచెన్ డైరీస్. ఈరోజు వీడియోలో ఎంతో రుచికరమైన టమాటా నిల్వ పచ్చడి చూపించబోతున్నాను. ఈ పచ్చడిని జాగ్రత్తగా చేసుకుంటే 3 నెలల వరకు పాడవకుండా నిల్వ ఉంటుంది. వీడియోలో నేను చూపించిన విధంగా చేసుకుంటే 3 నెలల వరకైనా పాడవదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి రైస్లోకే కాకుండా టిఫిన్స్లోకి అలాగే రొట్టెలోకి కూడా బాగుంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. ఈ టమాటా పచ్చడి చేయడానికి ఒక వెడల్పాటి బాండీని స్టవ్ వెలిగించి స్టవ్ పై పెట్టుకొని ఇక్కడ నేను 1/2 కేజీ టమాటాలను తీసుకుంటున్నాను. వీటిని ముందుగా శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకున్న తర్వాత ఇలా కట్ చేసుకొని ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఈ టమాటా ముక్కలని అందులోకి వేసుకోవాలి. తర్వాత 1/2 కేజీ టమాటా ముక్కలకి ఒక 50 గ్రాముల వరకు చింతపండును తీసుకోవాలి. మరి చింతపండు పుల్లగా ఉంటే 30 గ్రాముల వరకు సరిపోతుంది. ఈ చింతపండును కూడా శుభ్రం చేసుకొని ఈ టమాటా ముక్కల్లోకి వేసుకోవాలి. ఈ చింతపండు టమాటా ముక్కలను బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోని నీరు మొత్తం పోయి ఈ టమాటా ముక్కలు చింతపండు బాగా ఉడికే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇది ఉడకడానికి ఒక 10 నిమిషాల టైం పడుతుంది. బాగా ఇలా మెత్తగా ఉడికిపోవాలి. టమాటాలో ఉన్న నీళ్లు మొత్తం ఎగిరిపోయే వరకు ఉడికించుకున్న తర్వాత ఈ టమాటా ముక్కలు చల్లారటానికి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన టమాటా ముక్కలను మిక్సీ జార్లో వేసుకొని అందులోకే ఒక 20 వరకు వెల్లుల్లి రెబ్బలను తీసుకొని పొట్టు తీసి అందులో వేసుకోవాలి. తర్వాత అందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. దొడ్డుప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను దొడ్డుప్పు వేస్తున్నాను. తర్వాత వీటిని అన్నింటినీ మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా మెత్తని పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 200 గ్రాముల వరకు నూనెను పోసుకోవాలి. ఇక్కడ నేను నువ్వుల నూనెను వాడుతున్నాను. నూనె కొద్దిగా వేడైన తర్వాత అందులోకి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అలాగే ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకులోని పచ్చిదనం అంతా పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన పోపులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ను కూడా వేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు కారం వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా కారం ఎక్కువగానే పడుతుంది. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ మెంతి పొడి కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని మొత్తం బాగా ఒకసారి కలుపుకోవాలి. మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పేస్ట్కి కారం, జీలకర్ర పొడి, పసుపు, మెంతి పొడి అన్నీ బాగా కలిసే విధంగా నూనెలో బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడికి కొద్దిగా నూనె ఎక్కువగానే పడుతుంది. నిల్వ ఉండాలంటే కొద్దిగా నూనె ఎక్కువగానే వేసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత బాగా ఒక 10 నిమిషాల పాటు నూనెలో ఉడకనివ్వాలి. ఇలా ఉడికితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. కాబట్టి కంపల్సరీ 10 నిమిషాల పాటు కలుపుకుంటూ అడగంటకుండా బాగా ఉడికించుకోవాలి. ఈ టమాటాలోని పచ్చిదనం అంతా పోయే వరకు బాగా 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇలా నూనె పైకి తేలే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి దింపి పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చడిని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఒక గాజు సీసాలో కానీ జాడీలో కానీ పెట్టుకొని నిల్వ ఉంచుకుంటే 2 నుంచి 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది. ఒకసారి ఈ పచ్చడిని చేసి పెట్టండి. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.